అందరికీ నమస్కారం అండి. సడన్గా లైవ్ ఏంటి అనుకుంటారా? లైవ్లో మనం మంచి మంచి వాళ్ళని పరిచయం చేసుకుందాం అనుకున్నాం కదండి. మంచి మంచి వాళ్ళు అంటే మరేం లేదు, మనకి బాగా మేలు చేద్దాం అనుకున్న వాళ్ళు. వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు, చేసుకుంటూ మనకు కూడా హెల్ప్ చేద్దాం అంటారు. అంటే వాళ్ళు వ్యవసాయమో ఇంకో పంటలో ఏదో పండించుకుంటూ ఉంటారు, మనకి హెల్ప్ చేస్తారు. అంటే ఆ ఉన్న రేటుకి మనకి ఇస్తారు అన్నట్టు. ఇక్కడ ఈరోజు నేను మిమ్మల్ని ఒక మంచి మనిషితో పరిచయం చేస్తున్నాను. ఉంటాడు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాడు. దుర్గారావు గారు, కుప్పార దుర్గారావు గారు. నర్సరీ అండి, మన కడియం ఫేమస్ కదా నర్సరీలకి. అదిగో వచ్చేసారు ఆయన. నర్సరీలకి కడియం ఎంత ఫేమస్, ఈయన మంచి మొక్కలు ఇవ్వడంలో కూడా అంత ఫేమస్. నేను చాలా కాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎంత అంటే అంత ప్యాషనేట్ గా చేస్తూ ఉంటాడండి ఈయన. ఏంటి అంటే మొక్కలు, మంచి మొక్కలు ఏదో అందివ్వాలి జనానికి అనే తాపత్రయం ఈయనది. మంచి మొక్కలు అందించాలి, జనం మోసపోకూడదు, ఇట్లా అనుకుంటూ ఉంటాడనమాట ఈయన. సో ఆయన్ని ఈ రోజు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, అందరికీ మొక్కలు కావాలి, మంచి మొక్కలు కావాలి. మరి ఆయన కొన్ని విషయాలు చెప్తా అన్నాడు. అంటే నా ఉద్దేశం మీలో కూడా ఎవరైనా ఉంటే. దుర్గారావు గారు వినబడుతుందిగా మీకు? అన్ని వినబడుతుంది సార్. థ్యాంక్ యూ. ఓకే అండి. మంచి మొక్కలు కావాలి అనుకోవటం తప్పులేదు, కానీ మన ఇళ్ళకి వచ్చి కొంతమంది ఏదో ఒకటి అమ్మేస్తూ ఏదో ఒకటి మోసం చేసేస్తూ ఉంటారు. తర్వాత ఆ మొక్కలు బతకవు. ఆ వాళ్ళు కడియం వాళ్ళు ఎక్స్పర్ట్స్ అండి. ఎంత ఎక్స్పర్ట్స్ అంటే, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్టులు ఎలాగో వాళ్ళు అలాగా. అంటే ఇక జీవితకాలం దాని మీదే ఉంటారు, ఆ పరిశోధనలే చేస్తూ ఉంటారు. అదిగో నర్సరీ చూపిస్తున్నారు చూడండి ఆయన, ఆ పరిశోధనలే చేస్తూ ఉంటారు. ఇంకాస్త ఎక్కువ కాపించడం ఎలాగా, దేశవాళీ రకాలేంటి, హైబ్రిడ్ ఏంటి, ఏవి అయితే మనకు పెరుగుతాయి మన ఇళ్లలో, రైతులు రైతులు ఏ మొక్కలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ విషయాలు వాళ్ళు చెప్పినంతగా ఇంకెవరు చెప్పరండి. ఎందుకంటే నేను వెళ్ళాను కడియం. ఒకరోజు చూస్తే తృప్తి లేదండి, అంటే సరిపోలేదు టైము. ఏదో మనం ఆ పార్కు ఈ పార్కు అంటాం కదా, కడియం వెళ్ళండి చాలు. మీకు ఎప్పుడైనా సెలవు దొరికినప్పుడు కడియం వెళ్ళి ఒక 5-6 నర్సరీలు చూస్తే చాలండి, మీ టైం అయిపోతుంది. ఇంకా మీరు తర్వాత చూడడానికి కూడా ఏమి ఉండదు. ఇంకా అయ్యో, కొన్ని వందల వేల నర్సరీలు ఆ కడియంలో ఉంటాయి. ఇక్కడ దుర్గారావు గారు క్లియర్ గా మొక్కల గురించి, ముఖ్యంగా పళ్ళ మొక్కల గురించి ఆయన ఎక్స్పర్ట్. ఎందుకంటే ఆయన ఆ పండు ఈ పండు కోసి చూపిస్తూ ఉంటారు, నోరు ఊరుతూ ఉంటుంది. నేను ఫేస్బుక్ లో అట్లా చూశాను, అప్పటి నుంచి అనుకుంటున్నా ఆయనతో పెట్టాలని. సో దుర్గారావు గారి లాగే మీలో కూడా ఎవరైనా ఉండి ఒక ప్రత్యేకమైన ప్రోడక్ట్, ముఖ్యంగా మన ఫాలోవర్స్ కి, దుర్గారావు గారు ఒక కండిషన్ అండి ఇక్కడ, మన వాళ్ళకి మంచి ఇవ్వాలి, మంచి రేటుకి ఇవ్వాలి. అంటే మీరు నష్టపోవద్దు, కానీ మన వాళ్ళకి మంచి రేటుకి ఇవ్వాలి, మంచి ఇవ్వాలి. గుర్తుంచుకోండి, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇక్కడ మీ నెంబర్ అన్ని కూడా ఇచ్చేస్తాను. ఏం లేదు, ఇది ముందే చెప్పేయండి. మీరు ఎవరో కూడా నాకు తెలియదు, అవునా కాదా? మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు, అదో దరిద్రం కదా మనకి. ముందే అందరికీ రాంగ్ ఐడియా ముందు వద్దండి, రైట్ ఐడియా రాదండి. కరెక్ట్ చెప్పారా? కానివ్వండి, చెప్పండి. మీరు మాట్లాడుతూ ఉంటే మధ్య మధ్యలో వాళ్ళు అడుగుతూ ఉంటారు డౌట్స్, అవన్నీ నేను చెప్తూ ఉంటాను, మీరు చెప్పండి. మీకోసం, చిన్నారావు గారి అభిమానుల కోసం, చిన్నారావు గారి ఫాలోవర్స్ కోసం, ఎవరికైనా సరే ఆంధ్ర తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లో మొక్కలు పంపుతానండి. మొక్క కాస్ట్ ఇస్తే చాలు నాకు అండి, వాళ్ళ ఇంటికి చేరేంత వరకు నాదే బాధ్యత. గ్రేట్ గ్రేట్. తప్పకుండా పంపుతానండి. అంటే వాళ్ళు ఏం కోరుకున్నారు అదే రకం. అంటే ఏం కాదండి, మొక్కలు అనేవి ఒక తరం నుంచి ఇంకో తరానికి ఇచ్చే గిఫ్ట్ అండి. మీ తరంలో 2 చెట్లు పెంచారనుకోండి, మీ అబ్బాయి అనుభవిస్తాడు, మీ మనవడు అనుభవిస్తాడు, తర్వాత ఉన్న వాళ్ళకి గిఫ్ట్. పైగా నేచర్ లో మంచి ఆక్సిజన్ పక్షులకి పశువులకి ఉపయోగపడే చెట్లు మాత్రమే పెంచుతున్నానండి నేను. ఇప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఈ మధ్య ఒక మొక్క ఇస్తున్నారండి, ఏదో ఒక మంచి మొక్క, తులసి మొక్క గానీ ఇంకోటి పెళ్లిళ్ళు, అక్కడ అలాంటివి ఇస్తారా మీరు కూడా? ఒక మంచి మొక్క యాక్చువల్లీ ఎలాగంటే అండి, గిఫ్ట్ ఇచ్చే మొక్కలన్నీ కూడా అందానికి సంబంధించినవి అండి. అండ్ గిఫ్ట్ ఇచ్చే మొక్కలు అందానికి ఇచ్చి గ్లామర్ ఉన్న మొక్కలకి ఎక్కువ. మామూలుగా మన ఎవరో పెద్ద ఆవిడ చనిపోతే చూడడానికి వెళ్ళాను, అక్కడ వాళ్ళు ఒక జామోను మామిడి మొక్క ఏదో చిన్న మొక్క ఒకటి ఇచ్చాడండి అంటూ, బాగా అనిపించింది నాకు. అవునండి. చెప్పండి సార్, మీరు ఏదో చూపిస్తున్నారు, చెప్పండి. ఇది వియత్నాం సూపర్ ఎర్లీ పనస అండి. ఏడాదికి 2 సార్లు కాస్తుందండి. పనస మొక్క ఈ వయసు నుంచి కాపుకి వచ్చేది. ఎంత కాయ ఉంది. అవునండి. దీని స్పెషల్ ఏంటంటే అండి, ఇయర్లీ 2 టైమ్స్ అండి. అంటే 6 నెలలకో కాపు, 180 రోజులకో కాపు, 180 రోజులకో కాపు కాస్తుందండి. పైగా నేచర్ మీట్, అంటే ప్రకృతి ప్రసాదించిన మంచి మాంసం పనసకాయ అండి. మనం మాంసమే తినక్కర్లేదు, పనసకాయ తింటే మాంసం తిన్నంత ప్రోటీన్స్ మనకు అంతే.
అవునవును, పనసకాయకి పనసకాయ అంత. బిర్యానీ అవి బాగా వేస్తారు, అవును, వెజిటేరియన్ మా బిర్యానీలో. కో- మా కోనసీమ జిల్లాలో పనసకాయ భోజనం లేకుంటే పెళ్లికి భోజనం బెటర్ అండి. ఓ గ్రేట్. అంటే ఇది ఒక మంచి రకం అండి ఇది. ఎవరైనా కుండీలో పెంచుకున్న కాయలు కాస్తుంది. కానీ ఏంటంటే పనసకాయ మోసేంత బరువు కొమ్మ తయారయ్యేంత వరకు చెట్టే పెంచాలండి. ఓకే ఓకే, కాయ ఒకవేళ సహజంగా. వచ్చినా కానీ కట్ చేసేయాలి. అవునండి, సహజంగా మనకి ఎలాగంటే అండి, ఆ ప్రతి మొక్కని కూడా అండి మా ఊరు నుంచి మీ ఊరు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక బ్యాగ్ లో పెంచుతా ఉండు, కుండీలో గానీ ఒక పాట్ లో గానీ పెంచడం జరుగుద్దండి. అది మీ ఓకే. ఊరు వచ్చిన తర్వాత గుంత తీసుకురండి, అది గుంతలో కప్పెట్టిన తర్వాత దాని ఏర్లు కనీసం 1 మీటర్ భూమిలో ప్రయాణం చేయాలండి. పైన కొమ్మలు విస్తరించుకోవాలి, అంతవరకు పంట ఆశించకూడదు. ఉమ్. పువ్వుల దశలోనే తెంచేయాలండి. తెంచేస్తే చెట్టు ఆరోగ్యంగా తయారైన తర్వాత ఇది కాయొచ్చు, మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి అన్నప్పుడు మాత్రమే కాయలు కుదలాలండి. ఏ రైతైనా చేయాల్సిన పని. చాలా మంది ఏంటంటే అవగాహన లేక మనం కడియంలో కొన్నాం, ఇంకా కాస్తలేదు, ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు వయసు పెంపకానికి ఇవ్వాలండి. ఏరు పెరగాలి, కొమ్మలు పెరగాలంటే 3 years మనం టైం కేటాయించాలి పళ్ళ ఈ మొక్కలకి. లోపు ఏ పెందు వచ్చినా గానీ ఆశపడి ఆరాట ఆ, పడకూడదు, కట్ చేసేయాలంటారు. తీసేయాలండి. తీసేయకపోతే అండి అది భూమి నుంచి సంపాదించుకున్న ఆహారం అంతా కాయలు పెంచడానికి ఎత్తది తప్ప చెట్టు పెరగడానికి ఆస్కారం ఉండదండి. ఓ చెట్టు ఓ. బాగా పెరగాలంటే కాయలు కొన్నాళ్ళు కాదనుకోవాలి. తర్వాత దానికి వయసు వచ్చిన తర్వాత మీరు ఇచ్చినా, చూసినా, చూడకపోయినా, పట్టించుకోకపోయినా తన పని తను చేసుకుంటుంది ప్రకృతి సిద్ధంగా. ఈ ఓ, మొదటి 3 ఏళ్ళు ఇంకొకటండి, మాత్రం. ఇప్పుడు ఇళ్లల్లో పళ్ళ మొక్కలు, ఈ క్రోటన్ మొక్కలు వాటితో పోల్చుకుంటే నా ఉద్దేశం పళ్ళ మొక్కలు పెంచడం మంచిది. మనం బాగుంటాం, మనం తినకపోయినా ఏ పక్షో అది. ఉడతో ఏయో తింటాయి అని. అవునండి, బెస్ట్ అవునండి. ఏంటి చెప్పండి అని, మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఇళ్లలో పెంచుకోదగ్గ ఒక బెస్ట్ 10 రకాలు, మనం పెంచుకోవడానికో ఏదైనా కార్యక్రమం ఉంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికో ఉన్నాయి, ఒక 10 రకాలు చెప్పండి. బాగా ప్రతి పెరగాలి, ఇంట్లో. అది వాతావరణం అవును, తట్టుకోవాలి. అవును, ప్రతి ఇంట్లోనూ కూడా అండి ఆ ఒక జామ చెట్టు పెంచుకోవచ్చండి, ఒక మామిడి చెట్టు పెంచుకోవచ్చండి. మామిడిలో కూడా కొత్త రకాలు వచ్చినాయండి, పొట్టిగా ఉండి చిన్న వయసు నుంచి కాసి వచ్చినాయండి. ఉమ్, అండి కంపల్సరిగా కరివేపాకు ఉండాలండి. ఉమ్, ఇంకా అవసరం అయితే అండి మనకి పార్కులో పెంచుకున్నకి కొండ మామిడేనండి. అండ్ ఉమ్, చేతూత్ అంటే మనకి మల్బరీ ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, మల్బరీ ఫ్రూట్స్, చెర్రీ ఫ్రూట్స్, ఇవన్నీ ఉమ్. కూడా కుండీల్లో వస్తాయండి. ఎవరికైనా భూమి లేదు, టెర్రస్ ఉందన్న వాళ్ళకి కుండీల్లో పెంచుకోవచ్చండి. రైస్ అండ్ భూమి. కావాలంటే వెంటనే మన వాళ్ళకి, మీరు చెప్పారు కదా ఇందాక ఆత్రం ఎక్కువ కొంతమందికి, వెంటనే అవునండి, రేటు అవును, కావాలంటున్నారు. రేట్ ఎంత అవునండి. కూడా చెప్పండి. రేట్లండి దాదాపు ₹100 నుంచి అండి ఒక 1000, 1200, ₹2000 ఖరీదు చేసి ప్లాంట్లు కూడా ఉన్నాయండి. బయట ఫారెన్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న అన్ని కూడా బాగా కాస్ట్లీ అండి. ఉమ్, ఉమ్. కొన్ని రకాల కొత్త రకాలు వచ్చినాయి. ఫారిన్ నుంచి ఎందుకంటే ఇంపోర్ట్ అండి చేసుకుంటారా కొన్ని మీరు? మరి ఎక్కువ చాలా వరకు మనకు కొత్త రకాలు రావాలంటే అండి ఇంపోర్ట్ చేయాల్సిందే అండి. ఇక్కడ డెవలప్ ఫిలిప్ చేస్తారా వాటిని ఆ, మళ్ళీ? ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఓ. చైనా, ఉమ్, వియత్నాము, ఇలాంటి దేశాల నుంచి కొన్ని మొక్కలు వస్తాయండి. ఎందుకంటే మనకి హార్టికల్చర్ విభాగంలో ఉమ్. కొత్తగా మొక్కలు సృష్టించి సైంటిస్టులు తక్కువ మన ఇండియాలో. అంటే ఆహా. వరికి, గోధుమకి, చెరుకి ఇలాంటి వాటికి ప్రయోగాలు అవును, బాగా చేస్తారండి. అవును, చేస్తారు ఇవన్నీ కూడా బాగా. ఫిలిప్పీన్స్, ఇజ్రాయెల్, జపనీస్, అమెరికన్స్ బాగా వాళ్ళు ఇప్పుడు సపోటా ఉందండి, సపోటాలోంచి 5 రకాలు తెచ్చారండి. బ్లాక్ ఓ. సపోటా, వైట్ సపోటా, ఎలాగా ఒక సపోటా ఉమ్. కాయని మినిమము 2 kg సైజు వచ్చి సపోటాకాయ తయారు చేశారండి వాళ్ళు. మనోడు మరి అంటాడు ఒక ఆయన, ఫారిన్వి ఇక్కడ బతకవు కదండి అంటున్నాడు. ఏమంటే ప్రకృతికి ఆ ధర్మం అదేమి లేదండి. ప్రకృతి ఎక్కడైనా ప్రకృతి. అమెరికా వాడికి ప్రకృతి కావాలి, మనకే ప్రకృతి కావాలండి. కాకపోతే ఏంటంటే భగవంతుడు ఒక భూమి మీద ఒక రకమైన వాతావరణ కండిషన్ పెట్టాడండి. అది మీకు ఎలాగంటే ప్రాంతీయ తత్వం అంటారు, తెలుసు కదా మీకు. అవునవును. ప్రాంతీయ తత్వం అంటే ఆ ప్రాంతంలో పండి పంటలకే మనం ఎంకరేజ్ చేయాలండి. ఇప్పుడు అవునవును. సిమ్లాలో కాసి యాపిల్ తెచ్చి ఇక్కడ పండించాలంటే మనం ఫెయిల్ అవుతాం. అవునండి. ఏమండి మన బంగినపల్లి మామిడి పళ్ళు వాళ్ళు పండితే వాళ్ళు ఫెయిల్ అవుతారు. అవునండి. కాబట్టి మనకి ఏంటంటే సిమ్లా నుంచి యాపిల్ రావాలి, బంగినపల్లి మన నుంచి వాళ్ళకి వెళ్ళాలి. ఉమ్, అది ప్రకృతి ధర్మం. ఉమ్, అలాగే ఏంటంటే పత్తి రైతు కూడా మన చుట్టూ మన మట్టిలో ఉన్న కంటెంట్, మన వాతావరణాన్ని బట్టి పంట వేసుకోవడం అనేది చాలా ప్రధానం. ఉమ్, ఉమ్. చాలా మంచిది కూడా. ఎందుకంటే అందరికి కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారండి. 1, 2 చెట్లు పెంచడం తప్పు కాదు. ఎవరైనా ఎక్కడైనా ఏ చెట్టు అంటే పెంచచ్చు. ఎందుకంటే పిల్లలు చెప్పడానికి కానీ కావాలి. ఒరే నాన్న యాపిల్ మొక్క అంటే ఎలా ఉంటది, ఇది సిమ్లాలో పండుద్ది అని చెప్పొచ్చండి. అదే ఓ ఎకరం తోట వేసాం అనుకోండి, ఎకరానికి మనకి కనీసం ₹1,00,000 ఆదాయం ఆశిస్తాం. రాలేదనుకోండి ఏమవుతామండి. పైగా ప్రతిది కూడా సల్లో పండి పంట ఉంటదండి, వేళ్ళు పండి పంట ఉంటది. ఓ. అంటే మనది ఏంటంటే హ్యూమిడిటీ వాతావరణం, మనం వేడికి తగ్గ పంటలనే మనం సెలెక్ట్ చేసుకుని పెంచుకోవడం అనేది మంచిది.
ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదా ప్రతి ఇంట్లోనూ ఇది 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 ఉండాలని. నేనేమంటానంటే కాస్త 1-2 సెంటు ఖాళీ స్థలం ఉన్న వాళ్ళకి ఒక 10 మొక్కలు మీరు ఐడెంటిఫై చేసి ఒక బంచిగా ఇగో ఈ 10 మొక్కలు ఇగో ఈ 500 లేకపోతే ఈ 400 ఈ 1000 రూపాయలు అని చెప్పి కూడా త్వరలో అదొకటి పెట్టండి. అంటే కంపల్సరీ వాళ్ళు ఆ అండి. 10 తెప్పించుకుంటారు. ఒకటి కష్టం ఆ, కదండి, లేకపోతే వాళ్ళు వేసుకునే స్థలం లేకపోతే పక్కింట్లో ఇచ్చుకుంటారు. ఇప్పుడు నేనున్నాను, నాకు కొద్దిగా స్థలం ఉంది, ఓ 10 అవునండి. మొక్కలు కావాలి. కానీ అన్ని కూడా ఖచ్చితంగా మనిషికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, బీపీ అవును. షుగర్లు ఏమి ఉండకూడదు, అవును. ఇల్లు బాగుండాలి, వాతావరణం బాగుండాలి, దాని మీద 4 పక్షులు 4 ఉడతలు కూడా ఉండాలి, మానసిక అవును. ఉల్లాసం కూడా ఉండాలి. అది అవునండి. కావాలి నాకు, అదొకటి తయారు చేసి పెట్టండి. ఇంకా అది తప్పకుండా. ఫారిన్ బ్రీడ్ ఇచ్చినా పర్లేదు, లోకల్ బ్రీడ్ ఇచ్చినా పర్వాలేదు. లేకపోతే ఫారిన్ బ్రీడ్ అని చెప్పి ఒకటి, లోకల్ అవును. బ్రీడ్ అని చెప్పి ఒకటి, 2 సెట్లు అవును. పెట్టండి. ఎలా పంపిస్తారు? ఇప్పుడు అక్కడికి వస్తే మేము రత్నగిరియా మీరు అన్నారు, సప్తగిరి, సప్తగిరి నర్సరీ సప్తగిరి మీరు ఏం నర్సరీకి అక్కర్లేదండి. రావాలి. ఉమ్. మాది మా యూట్యూబ్ లో వీడియోలు పెట్టి ఒక మొక్క ఎలా ఉంటది, ఏం కాయలు కాస్తుంది, ఎలా ఉంటది అనేది తెలియపరుస్తున్నాం అండి. ఓకే అంటే ఓకే. తెలియపరిచి వీడియో పెడతాం. అందులో మీకు నా దగ్గర 70 రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయండి. 70 ఉమ్. రకాల పళ్ళ మొక్కల్లో మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నా ఆ నెంబర్ లో క్యాటలాగ్ ఉంటదండి, ఫోన్ నెంబర్ లో. ఉహు, ఆ ఉహు, క్యాటలాగ్ చూసుకునండి. మీకు ఉమ్. 5-10 మొక్కలు 10 మొక్కల కాడి నుంచి పైన ఎన్ని ఆర్డర్ పెట్టినా మీకు ఫ్రీ సప్లై చేస్తాం మీ ఆ కస్టమర్లకి. ఫోన్ మీ నెంబర్ కూడా చెప్పేయండి ఒకసారి. 707-5858-499 అండి. సెవెన్ సప్తగిరి జీరో నర్సరీ సెవెన్ యూట్యూబ్ ఛానల్. 707-5858-499. 58-499 సప్తగిరి యూట్యూబ్. నర్సరీ అని కొట్టినా గానీ వస్తుంది. యూట్యూబ్ ఛానల్ అండి మాది. అందులో ఇంచుమించు ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్న 70 రకాల మొక్కలు సుమారు అందులో పెట్టుంచామంటే రేట్లతో సహానే. ఎవరు 10 మొక్కలు బుక్ చేసుకున్నా మీకోసం ఫ్రీ షిఫ్టింగ్ చేస్తామండి. మొక్కలు పెంచే విషయంలో మన వాళ్ళు కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి? ఇందాక ఒకటి చెప్పారు, ఆ, ఆరాటపడి ముందే అందరు పిండ కాయ అందరికీ తీస్తున్నారు, అది అందరు కాకుండా. అందరూ చేసి తప్పేటంటే అండి, నీరు ఉత్తినే వస్తున్నాయి ఫ్రీగా వస్తుందని చెప్పి మొక్కకి విపరీతంగా నీళ్లు పోతున్నారండి. ఓకే, మొక్కకు ఒకటి కూడా విపరీతంగా నీళ్లు పెట్టడం. ఓకే ఆ, అండి. మొక్క కూడా ఆరుతడి కావాలండి. ఆరాలే తడవాలి, ఆరాలే తడ అంటే మనం ఆకలేసినప్పుడు భోజనం చేస్తే ఎంత ఆనందంగా తృప్తిగా ఉంటామో మొక్క అడిగినప్పుడు నీళ్ళు ఇవ్వాలండి. కరెక్ట్ కరెక్ట్, బాగా చెప్పారు, దాన్ని సూపర్ గా. గమనించాలి. రెండోది ఎండ గురించి అండి, ఎండ ఎంత వరకు? కొన్ని మొక్కలు మామూలు పళ్ళ మొక్కలు అన్ని కూడా సన్లైట్ లో పెంచుకోవచ్చండి. ఏయో ఉమ్. ఒక 5-10 మొక్కలు సెమీ సీడ్ అంటే డైరెక్ట్ ఎండ పడకుండా సెమీ సీడ్ లో పెంచుకోవాలన్నమాట. కొన్ని అలాగే. కొన్ని నీరు అయిపోయింది, ఎండ అయిపోయింది, ఎరువు. మరి ఎరువు విషయానికి వస్తే ఎరువు విషయానికి వస్తే మీరు మొదటి 3 సంవత్సరాలు డిఏపి ఇచ్చి పెంచాలండి. డిఏపి. అంటే 3 సంవత్సరాల తర్వాత చెట్టు స్థిరపడిపోయి బాగా స్టాండర్డ్ వస్తుంది కాబట్టి అండి అప్పుడు ఆర్గానిక్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు కాపుకి వస్తుంది కాబట్టి అండి అప్పుడు ఓకే ఆర్గానిక్ ఓకే. మార్చుకోవచ్చండి. ఇంక మొదట్లోనే మనం వర్మి ఆ, కంపోస్ట్ ఆర్గానిక్ అంటే కష్టం, కష్టం పోషకాలన్నీ అండి. అందం. ఎందుకంటే మీరు చూడండి, మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే అండి ఆ పద్ధతిలో పెంచినవి అవ్వలేదండి ఎవరికి కూడా. ఓ, ఇది అంటే మనకు ప్రాక్టికల్ గా రాదు. నిజం ఒప్పుకోవాలి, అందరం కూడా నిజం అవునండి. ఒప్పుకోవాలి. అవును. సంపూర్ణ ఎందుకంటే పోషకాలు డిఏపి. భూమిలో 18 రకాల పోషకాలు కావాలండి. కాల్షియం, బోరాన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, సల్ఫేట్ వగేరా వగేరా. ఇవన్నీ ఏ భూమిలోనూ ఒక చోట ఉండవండి. ఒక 5-6 ఉంటాయి. అందుకనే మన పెద్దలు భూసార పరీక్ష చేయించుకుని పంట వేసుకోండి, మీ భూమిలో ఏముందో తెలుసుకోండి, లేని దాన్ని పైనుంచి ఇవ్వండి. బాగుంది. ఏమండి ఇంకొకటి అలాగే అండి చెప్పారు. ఓకే అండి, ఇంకోటి ప్రూనింగ్ అండి. ప్రూనింగ్ ఏం చేయాలి అసలు? ప్రూనింగ్ 3 ఏళ్ల వరకు అసలు చెట్టు మీద చేయకూడదండి. 3 ఏళ్ల దాకా పెరగనివ్వాలి. ఓహో, చెట్టు మీద చేయకూడదు. వేయకూడదండి. 3 ఏళ్లు పెరిగిన తర్వాత అండి ఈ లోగల మనకి ఇబ్బందిగా ఉంటే కొమ్మల్ని వంగదీయాలి. లెఫ్ట్ కి, రైట్ కి, ఫ్రంట్ కి, బ్యాక్ కి ఇలా బెండ్ చేసుకోవాలండి. లేదనుకోండి చిన్న రాయి కట్టేసి కొమ్మకి తగిలిస్తే కొమ్మ కిందకి వస్తుంది పైకి వెళ్ళకుండా. ఓహో, ఇట్లాగా. ఇట్లాగండి ఇలాగ చెట్టు అర్థం చుట్టూరు కాదు. అంబ్రల్లా షేప్ లో తయారు చేసుకొచ్చండి అలా చెట్టుని. ఓకే, చేసుకోవచ్చు చేసుకునండి. ఎవరికి వాళ్ళం. ఆ, ఓ 3 ఏళ్లు పైబడి 4 ఏళ్లు వయసు వచ్చిన తర్వాత హెడ్ మీద తల మీద కట్ చేసుకుంటే అండి ఫ్లాట్ గాని చెట్టు మన కంట్రోల్లో ఉంటుంది, మన చేతికి అందుబాటులో ఉంటుంది. మనం వెళ్ళినా మన పిల్లలు వెళ్ళినా కోసుకు తింటాక బాగుంటుందండి. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఏమవుతుందంటే పంట పాడైపోతుందండి. ఎలాగా ఆ, ఏగొచ్చింది కదండి, పండుగ ఫుడ్ ప్లే. ఆ, అవునవును, ఇది దానివల్ల జామ ఇవన్నిటికీ కూడా చిన్న ఈగ తినేస్తుంది. మా ఇంట్లో మీ కూడా అదే సమస్య. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే అండి, చిన్న గోలీ సైజ్ ఉన్నప్పటి నుంచి దానికి ఏం చేయాలంటే అండి కవర్ కట్టాలి. అది క్లాత్ కవర్ కవర్ అయినా అంటే అవ్వచ్చు, మామూలు కవర్ అండి, ప్లాస్టిక్ కవరేనా? ప్లాస్టిక్ కవర్ కి సూదిచ్చుకుని చిన్న చిన్న హోల్స్ పెట్టండి, గాలి ఆడిలాగా కట్టేస్తే సరిపోద్ది. ఉమ్, ఎందుకంటే ప్లాస్టిక్ కవర్ లో ఆవిరి వస్తుందండి, క్లాత్ కవర్ లో ఆవిరి రాదు. ఉమ్. అండి ఇందులోను మన మార్కెట్ లో కూడా ఫ్రూట్ బ్యాగేజీ కవర్స్ అని అప్పుడు తయారై వస్తున్నాయండి. ఇప్పుడు అమ్ముతున్నారు మ్యాంగోకి, జామకి, మీ ప్రోమోగ్రానైట్ కి. దగ్గరే ఉంటాయి కదా, కాస్త అవసరమైన వాళ్ళకి మీరు కూడా ఇవ్వండి. అవి మేము తెప్పించున్నాం బయట నుంచి. అంటే గుజరాత్ లో ఉన్నాయండి కంపెనీలు, ఇక్కడికి వస్తే ఎవరన్నా అడిగితే బల్క్ లో ఇస్తున్నారండి. 5-5 అవును, వేలు కవర్లు ఇస్తున్నారు. రీసెంట్ గా మొన్న సీఎం గారి మీటింగ్ లో నేను కూర్చున్నాను.
ఆ ఆయ్, రోజు హార్టికల్చర్ కమిషనర్ గారు చెప్తున్నారు, మామిడికి ఎప్పుడైతే ఈ బ్యాగ్ కవర్ కట్టామో ఆయ్. రెట్టింపు వచ్చిందంటండి లాభం. అంటే అవును, అది టేబుల్ వెరైటీ కింద అయిపోయి బాగా అవునండి, కాస్ట్లీ వాళ్ళు కొనుక్కొని విదేశాలకు కూడా పంపించుకోవడానికి బాగుంది అది. అంటే అవునండి, మంచి రంగు మంచి టేస్ట్ వచ్చింది మామిడి. మామిడి ఏంటి కొన్ని చెప్తున్నారండి, ఇంకా అవునండి, దానిమ్మ అవును, ఇలాంటివి. అది మన వాస్తవం, అది బాగుంది. అవునండి. అయితే ఇక్కడ పెస్టిసైడ్స్ మీరు ఒక మాట అన్నారు కదా ఇందాకడ, చీడపీడలు. మీకు ఈ దోమ ఇవి ఎప్పుడు కాయ వచ్చాక, కాయ ఆ, రాకముందే చీడపీడలు కదా, సింపుల్ గా అవును. పోగొట్టుకోవడం ఎట్లా? ఏ ఇవన్నిట్లు తెగులైనా కూడా కానీ. అండి, ఇవన్నిట్లు కూడా అండి, ఇప్పుడు దాకా మనం రసాయన కెమికలే యూజ్ చేస్తున్నాం. పురుగు మందుల షాప్కి వెళ్ళి మోనోక్రోటోపాసో లేకపోతే సైపర్మెత్రినో మరోటో తెచ్చండి స్ప్రే చేస్తున్నామండి. కానీ ఎందుకంటే ఓపెన్ లో పంటకే అందరికీ అవసరమండి. ఓపెన్ లో పంట చిన్న కీటకం కాడి నుంచి ఉడదాకా కోతి దాకా కోతి కూడా అవసరమండి. ఓపెన్ లో పంట రూల్ గా అయితే అండి ఇన్సెక్ట్ ప్రూఫ్ లో పండించాలండి పంట అంతా కూడా. అంటే మ్హూ. పాలి హౌస్లు వేసి పాలి హౌస్ల మధ్యలో పండించాలి, ఫారిన్ కల్చర్. ఇన్సెట్ ఇజ్రాయెల్ లాంటి అంటారు. దేశాల్లో. ఆ అవును. అది మ్. ఏంటంటే వరల్డ్ మార్కెట్ అనమాట. మీరు ఎప్పుడైతే పాలి హౌస్ లో పండించి కవర్ ప్యాకింగ్ చేశారో ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చండి. మ్, మ్. అంటే ఇది మన ఓకే. ఓపెన్ పంట కాబట్టి ఎక్కువ డొమెస్టిక్ వెళ్తుందండి. ఎక్స్పోర్ట్ తీసుకోరు. అవును. ఎక్స్పోర్ట్ తీసుకోవాలంటే మళ్ళీ మీకు ప్రత్యేకమైన క్లైమేట్, అంటే మన రాయలసీమ, కర్ణాటక, కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి, మ్. మహారాష్ట్ర. అక్కడ పంట మాత్రమే కొని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎందుకంటే నిల్వ సామర్థ్యం ఎక్కువ, తక్కువ నీటితో పండుద్దండి పంట అక్కడ. ఇప్పుడు ఆ రాయలసీమ ప్రాంతానికి మీరే పంపిస్తూ ఉంటారా అంట్లు మొక్కలు? మొక్కలన్నీ కూడా కడి నుంచి వెళ్తాయండి. సాధారణంగా మన ఇండియాలో అన్ని రాష్ట్రాలకి కడి మొక్కలు సప్లై అవుతాయండి. దాదాపు 2,500 నర్సరీలు ఉన్నాయండి కడిలో. 2500 అంటే నర్సరీలు ఎన్ని ఉన్నాయి. ఎకరాలు ఉంటుంది? 2500 అంటే 11 విలేజ్లు, ఒక మండలం అండి. కడియం మండలం. మండలం అంతా కూడా ఇదే అండి. మామూలుగా బుర్రిలంక అంటారు. ఇంకా బుర్రిలంక బుర్లంక కడియం కడియపులంక బుర్రిలంక. అంటే ఈ రెండు ఊర్లు నేషనల్ హైవేను ఆనుకుని ఉన్నాయండి. ఓకే, ఓకే. అక్కడి నుంచి మళ్ళీ అలా రామారామి ఒక 18 కిలోమీటర్లు జర్నీ చేయొచ్చండి వెనక్కి లోపలికి నర్సరీలకి. మ్హూ, మ్హూ, మ్హూ. అలాగే బాగా ఈ డెవలప్ అయిన ఈ కాకినాడ అండి చుట్టుపక్కల 3 మండలాల్లో మళ్ళీ కొత్తగా ఆలమూరు మండలం, రాజానగరం మండలం, ఇలాగా కొన్ని తయారైనాయండి. మండపేట మన మండలం వాళ్ళు కూడా. ఎవరైనా వస్తే కాస్త ఓపిగ్గా చూపించండి. మీ అలాగే తప్పకుండా, సప్తగిరి నర్సరీకి వస్తే మాత్రం. మన తప్పకుండా ఆ అండి. రోజు లైవ్ చూశానండి, ఫలానా చిన్నారావు గారు చెప్పారు మీ గురించి అంటే గనక కాస్త డైరెక్ట్ గా. ఏం కాదండి, మీరు కూడా ఓ మాట చెప్పాలి. ఎలా చెప్పనండి, రైతుని ఎంకరేజ్ చేయమనండి. ఎందుకంటే రైతు చచ్చిపోతే మళ్ళీ మనకి ఏం ఉండదు. అవును, 20 అవును. లక్షలు 20 లక్షల రూపాయలు కారు వేసుకొచ్చి 1000 రూపాయలు మొక్కలు కొనండి, ఏం తగ్గిస్తావు అని అడుగుతున్నాడండి ఆయన. ఏం చెప్పమంటారు చెప్పండి. ఓకే, ఓకే. అండి సర్లేండి, అందరూ కార్లో కాకపోతే బేరం ఆడడం కార్లో అలవాటు అయిపోయింది మన జీన్స్ లో. అంటే భారతదేశంలో బారికని అలవాటు అయిపోయిందండి. మనం భార్యని, బంగారాన్ని, భూమిని కూడా బేరమడే కొనుక్కుంటాం. అంతేగా మరి. ఆహా, అంటే మన ఒంట్లో ఉందండి అది. ఉంది మళ్ళీ కానీ కొన్ని చోట్ల బేరం ఆడకూడదు. ఇదే మనుషులు ఫ్లైట్ ఎక్కి వేరే దేశం దిగారనుకోండి, ఏం మాట్లాడరు, అడిగింది ఇచ్చేసి వచ్చేస్తారు. ఫ్లైట్ వండి కూడా ఏం అడగరు. ఫ్లైట్ వాడిని కూడా అడగరండి. అడిగే ఎవడు అలాగే ఉండడు. ఏంటంటే అండి, ఫార్మర్ నే ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే చెప్పనండి, మాకు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, మమ్మల్ని నమ్ముకుని మళ్ళీ 10 మంది బతుకుతారు. మేము వాళ్ళకి అవును, పంచిపెట్టాలి. అవునవును. మీరు వాస్తవానికి ఫార్మర్ కదా, ఫార్మర్లను బతికిస్తారు మీరు మంచి మొక్కలు ఇచ్చి. అంతే. అంతే, మా ఉద్దేశం ఏం కాదు సార్. మనిషి జీవితంలో 10 మొక్కలు పాతమని చెప్పింది శాస్త్రం. ఏం చేసినా ఆ, చెయ్యకపోయినా చెరువు గట్టు మీద రోడ్డు పక్కన 10 చెట్లు పెంచినైనా, నువ్వు ఎవరైనా సరే చనిపోయినా సరే నిన్ను ఎవరో ఏడు కానీ మహానుభావుడి చెట్టు అంటారండి. ఆ చెట్టు కింద పడుకునో, ఆ కాయ తినో, ఆ చెట్టు మీద పక్షులు అవి ఉండో. ఇది చనిపోయి చూడండి, మన పూర్వం మనకి నీలాటి రేవుల్లో మన పెద్దలు ఒక రావి చెట్టు మర్రి చెట్టు పెంచేవారు. ఎందుకు పెంచేవారండి? ఇది అవును. పక్షులకి ఆవాసం, మనకు గాలి కావాలి. మనం పొద్దున్నే ప్రదక్షిణ చేయడానికో, దానికి దండం పెట్టుకోవడానికో రేవు పక్కన పెంచేవారు. అలాగే ఏంటంటే ప్రతి మనిషి జీవితంలోనూ అది ఎంత ఉన్నతమైన చదువు చదివినా ఓ 10 మొక్కలు మాత్రం ఎక్కడో చోట పాతాలి. ఇప్పుడు 10 మొక్కలు పాతే తీరిక లేదు, ఓపిక లేదు, స్థలం లేదు అనుకుందాం, కానీ డబ్బులు ఉన్నాయి. నేనేమంటానంటే ఏ సందర్భం వచ్చినా ఒక 50 మొక్కలు, 100 మొక్కలు, 1000 మొక్కలు తెప్పించి మీలాంటి వాళ్ళ దగ్గర గిఫ్ట్ కింద ఇమ్మంటున్నాను. కనీసం ఇంకా సగం మంది అయినా బతికించుకుంటారు కదా అని. చాలా మంచిది. అందులో 100 మొక్కలు 10, 20 మొక్కలు బతికినా ఆనందమండి మనకి. అవును, అదే అదే. అంతే. ఇంకా బెస్ట్ మీ దగ్గర ఉన్న వెరైటీస్ కాస్త చూపించండి. అంటే నేను చాలా చూశాను మీ దగ్గర. అలాగే అబ్బో, తప్పకుండా. విచిత్రమైన చాలా చూపించారు. అవునండి, అవి అవునండి, ఏమైనా బెస్ట్ మీ దగ్గరలో ఉన్నాయి చూపించండి. అవునండి. ఒక్క నిమిషం సార్, అన్ని 1 బై 1 చూపించానండి. పర్లేదు, పర్లేదు. మొబైల్ నెంబరు అన్ని పెడతామండి మీకు. మీరు ఆయన చెప్పేశారు సప్తగిరి నర్సరీ అని యూట్యూబ్ లో కొట్టండి. అలాగే ఇక్కడ కూడా నేను మొబైల్ నెంబర్ అది పెడతాను, ఈ వీడియో పోస్ట్ చేస్తాను కాబట్టి
ఆ తర్వాత డేటా అంతా ఇక్కడ ఉంటుంది. దయచేసి మీరు కూడా షేర్ చేయండి. మొక్కల విషయంలో మాత్రం ఆయన నమ్మకమైన మనిషి అనిపించారు నాకు. అందుకే మనం ఏమీ ప్రమోట్ చేయట్లేదు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ప్రమోట్ చేసినందుకు ఆయన నాకు ఒక మొక్క కూడా ఫ్రీగా ఇవ్వడు, ఇచ్చినా నేను తీసుకోను. కానీ మంచి మనుషుల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. అలాగే మీలో కూడా ఎవరైనా ఓన్ ప్రోడక్ట్ ఉంది, ఇదిగో నేను జెన్యున్ గా ఇస్తాను, నాకు ₹1 లాభం పెట్టుకుంటాను, రైతులకి లేకపోతే కస్టమర్కి లాభం చేస్తాను అనేవాళ్ళు రండి. ఇదిగో ఇదేదో మొక్క చూపిస్తున్నారు చూడండి. చెప్పండి సార్. ఇది క్రేప్ మ్యాంగో అండి. చిన్న వయసు నుంచి ఇంత పాటల నుంచి కూడా కాపు వద్దండి. ఇది గుత్తులు గుత్తులుగా కాదన్నమాట. ఒక ద్రాక్ష పండు గుత్తు ఎలాగ ఏలాడుతుంటదండి పందిరి నుంచి, అలాగా ఒక చెట్టుకి ఒక 40-30 గుత్తులు ఏలాడుతుంటాయి అనమాట, బాగా పెంచుకుంటే. అబ్బో, ఇగోండి. అంటే మన రసాల్లాగా బంగినపల్లి లాగా ఉంటాయండి? సేమ్ అండి, మనం టేస్ట్. ఎలా కలితే అలా వాడుకోవచ్చండి. కిచెన్ పర్పస్ అంటే చిన్న కాయలు ఉంటాయండి, పెద్దవి ఉండవు. ఓకే ఓకే, అంటే మనం పప్పు చిన్న మామిడికాయ ఇలాగా ఆ, అన్ని కూరలకి. వాడుకోవచ్చండి. అవును, టెంపరీగా మన సూపర్. కిచెన్ లో వాడుకోవచ్చండి. ఇదో రకం అండి. సూపర్. ఏమండి, ఇవ్వండి సపోటా వచ్చండి. ఇది ఉమ్, ఫిలిప్పీన్స్ లో బాగా డెవలప్ చేశారండి. ఇది మెక్సికో వెరైటీ అండి. ఇది మెక్సికోలో బైబర్తో ఒక కాయ వచ్చి ఉమ్. 1/2 కిలో నుంచి 400 గ్రాములు వద్దని సపోటా అండి. అబ్బో. ఉమ్. ఉమ్. ఏమండి, ఇది కూడా 3 ఏళ్ళు ఆపేసి 3 ఏళ్ల తర్వాతే తీయమంటారు ఏదైనా కానీ. ఏదైనా సరే 3 ఏళ్ళు పెంచాలండి. ఇప్పుడు ఇప్పుడు మీ మీరు దగ్గర చూసిన ఒకటి 2 కాయలుగా, సంవత్సరాలు అయిపోయి ఉంటుంది కదండి? ఇప్పుడు మీ మీరు దగ్గర మీరు చూసిన 1-2 మీరు సంవత్సరాలు. చూ- మీరు చూసిన చెట్టుకి 5 ఏళ్ళండి వయసు. ఇది పాట్ లో పెట్టి అంటే పెంచానండి. ఇది ఇదిగోండి. స్టార్ట్ అయిపోయింది ఇది కాపు. అవునండి, ఇగో పాట్, ఇగో ఈ పాట్ లో పెట్టానండి. ఓకే ఓకే. ఏమండి, ఇగో మీరు చూస్తున్నది వెలగ చెట్లు, హైబ్రిడ్ వెలగండి ఇది. ఓ, వెలగ ఏది? ఏనుగు తింటారు కదా, కర్రీ బింగిన ఏనుగు వెలగ తింటది పండు కదా. అంటాం. ఎస్ ఎస్, అదే అండి. ఇగోండి 3 ఏళ్ళు వయసు అంటే, ఇది 3 ఏళ్ళు వయసు కాడి నుంచి కాపుకి వచ్చేద్దండి. మనం ఉమ్. వెలగ చెట్టు కాయాలంటే ఇంచుమించు 10 ఏళ్ళు పడుతుందండి. ఓ, ఇదిగోండి ఇలాగా, వెలగ ఇలా పచ్చడి ట్యాగ్ అది చేసుకుంటారు కదండి, బాగుంటది కదా వెలక్కాయ పచ్చడి. చాలా మంచి బాగుంటుందండి. సి పండు విటమిన్, మంచి రిచ్ ఫైబర్ అవును. అంటారు. ఆ ఫోటో మీదేనా దాని మీద ఉంది? ఇలా ట్యాగ్ కట్టండి, ప్రతి మొక్కకి పంపుతాం అనమాట అండి, వెరైటీ వేజ్ గా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పండి, ప్రతి మొక్క ఒక ట్యాగ్ చేయించామండి ఇలాగా. బాగుంది, బాగుందండి, బాగుందండి. ఇలా బండి పంపుతాం అనమాట. ఉమ్. అలాగే ఒక నేరేడు ఒకటి, సరార్థర్ కాటన్ నేరేడేనండి, కాటన్ దొర గారి పేరు పెట్టుకున్నాడు. ఇది కూడా ఫిలిప్పీన్స్ అండి. ఏంటి, నేరేడా? ఆ, నేరేడు, ఇదిగోండి. ఓకే. ఆ, ఓహ్. ఈ చిన్న ఉమ్. వయసు అంటే ఒక 1.5 ఏళ్ల వయసు కాడి నుంచి కాపుకి వచ్చేద్దండి ఇది. ఫిలిప్పైన్ నేరేడు పెద్ద సైజు ఉంటాయండి ఇప్పుడు మార్కెట్ లో, పెద్ద సైజు చాలా దొరుకుతున్నాయి. మార్కెట్ లో సైజ్ అంత సైజ్ వద్దండి, ఇంకా టేస్ట్ అద్భుతం అండి ఇది. ఓ, ఇది మా దగ్గర మదర్ అనమాట అండి. ఇందులో చిన్న మొక్కలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫిలిప్పైన్ మనది ఇంచుమించుకు ఒకే వాతావరణం కదండి? బాగానే సేమ్ ఉంటాయి దగ్గరగా అంతేగా ఉంటదండి. క్లైమేట్? థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇదిగోండి ఆసియన్ ఇలా కంట్రీస్. కుండీలు. అవునండి, ఏషియన్ కంట్రీలో మనం ఏం ఇబ్బంది పడక్కలేదు. ఇలాగండి. ఇదిగోండి, ఇది చింత చెట్లు ఓన్లీ చింత కూర కోసం వచ్చిందండి. దీన్ని ట్రూపింగ్ చింత అంటారు. అన్ని చింత చెట్లు పైకి పెరిగితే ఇది కిందకి పెరుగుద్దండి, రివర్స్. చింత చిగురు ₹1000 ఉందా? చింత చిగురు కాస్ట్లీ అయిపోయింది కదండి, మరి కోసేవాళ్ళు ఎవరు లేక. ఇది ట్రూపింగ్ చూసారు కదా, కిందకి వేలాడుతుందండి. ఇది పార్ట్లు పెట్టానండి బాగుంది దీన్ని. బాగుంది, మాకు ఒకటి పంపించండి, నేను తీసుకుంటాను. తీసుకునేటప్పుడు చింత చిగురు ₹1000 అమ్ముతున్నారు కిలో, తెలుసు కదా. ₹100 ఇస్తే ఇంతే అవును, ఇస్తున్నారు. అవునండి, బాగా అవునండి, అవసరం. తీపి చింత అవునండి. ఉందండి మీ దగ్గర? ఈ మధ్య తీపి చింత కూడా స్వీట్ ఏదో స్వీట్ ఇస్తున్నారు. స్వీట్ చింత, ఆస్ట్రేలియన్ స్వీట్ ఉందండి. రెడ్ చింత కూడా ఉందండి, లోపల రెడ్ పల్పు. ఓ ఓ, ఆయ్. ఓకే. ఇదిగోండి నేరేడులో రకాలండి మా దగ్గర. ఒకటి కాటన్ నేరేడు అండి, రెండేమో అల నేరేడు, ఇదేమో సీడ్లెస్ నేరేడు అండి, ఇదేమో ఓకే. బహుడోలి. మీరు అన్నారు చూసారా, పెద్దకాయ వచ్చింది, ఉమ్, ఉమ్. అదే. ఇదేమో వైట్ నేరేడు అండి, తెల్లగా ఉంటాయి నేరేడు పళ్ళు. మాకు వచ్చి గోదావరి నానుకు ఉన్నాం కాబట్టి అండి, వాటర్ పర్పస్ ఇలా ఉంటదండి. అవునవును. ఇలా ప్రతి మొక్కలు రెడీ చేసి పెడతామండి. ఇదిగోండి మీరు చూసిన నేరేడు చిన్న మొక్కలండి. ఉమ్. ఇది ఫ్లోరింగ్ అండి. మీకు ఆ వాటరు, ఆ సాయిలే బెనిఫిట్ అనుకుంటా మీకు. అవునండి, గోదావరి నీళ్లు మాకు మంచి వండినట్టు. దీనికి కాటన్ దొర గారు చేసిన మేలు ఎనలేని మేలండి, జన్మ జన్మలకి మర్చిపోలేండి. కాటన్ ఎవరైనా దొర పెద్ద గారు. మొక్కలు కావాలంటే అండి, ఫామ్ హౌస్ కి ఇవి ఇలా పెంచి ఉంచుతామండి. ఈ కొబ్బరిలు చూసారు కదా, అవునవునవును. రెడీగా పంపుతాం అనమాట అండి. చిన్న మొక్కలు ఇదేంటండి కావాలంటే ఎంత చిన్న గ్రోత్ మొక్కలు. ఇది? ఇది హైబ్రిడ్ వెరైటీ అండి. ఓకే ఓకే. ఇదిగోండి మామిడి మొక్కని ఈ దశ నుంచి పెంచి ఇవ్వాలండి మీకు. ఇదిగోండి అంటుకట్టిన మొక్కలు ఈ ఆహా. సంవత్సరం ప్లాంటేషన్ చేసామండి. ఆహా. ఇలాగనమాట అండి. ఇది తొలి దశ. ఓకే. ఇదిగోండి ఈ రకంగా ఉంటాయండి.
ఇవన్నీ కూడా ఒక ఏడాది నుంచి ఏడాదిన్నర పెంచితే రైతులకు ఇవ్వగలమండి. ఇవన్నీ ఏంటండి ఏం మొక్కది? ఇవన్నీ కూడా మా మ్యాంగో వెరైటీస్ అండి. మ్యాంగోలో థాయిలాండ్ వెరైటీస్ కట్టారండి. జపాన్ మియాజాకి వెరైటీ. మియాజాకి ఈ మధ్య 2 లక్షల రూపాయలు వాల్యూ చేస్తుందని వార్తలు దంచేసారు చూడండి. నేను కూడా రీల్ చేశాను దాని మీద. అది ఎలాగంటే అండి, జపాన్ లో మ్యాంగో కాసి వాతావరణం లేదండి ఎక్కడ. అంటే అక్కడ ఒక రైతు ఏం చేశాడంటే అండి, ఒక పాలి హౌస్ వేసి అందులో జియోథర్మల్ ఫార్మింగ్ అని ఒక సిస్టమ్ తయారు చేసండి. మ్యాంగో పండించి వాతావరణాన్ని పాలి హౌస్ లో సృష్టించి పండించాడండి. ఓహో. ఆ గవర్నమెంట్ ఆ రైతుని ఎంకరేజ్ చేయాలి కాబట్టి అండి 1000 మామిడి పళ్ళు 200 మామిడి పళ్ళు తీసి ఆప్షన్ సెంటర్ లో ఆప్షన్ పెట్టారండి. ఆ మ్మ్. ఆప్షన్ లో వాళ్ళు ఏం చేశారంటే ఒక 2 పళ్ళుని $4000 పాడారు. ఓ. ఆ $4000 ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 2,70,000 అయిందండి. ఓకే. దాన్ని వార్తల్లో చెప్పారు అంతే. ఎవరో కానీ ఉత్తరప్రదేశ్ లో మనోళ్ళు పెంచి కూడా బాగానే మహారాష్ట్రలో వేస్తున్నారు పెంచి. కదండి ఈ మధ్య. హర్యానాలోను గుజరాత్ లోను ఎక్కడో చూసాము, బాగానే వేస్తున్నారు కొంతమంది అన్నారు. అవును. ఎందుకంటే అండి ఆల్రెడీ మనకు ఇప్పుడు 100 మామిళ్ళు ఉన్నాయండి. ఈ మామిడి కూడా ఒక మామిడి అవుతుంది. ఎందుకంటే మనది ఉష్ణ ప్రాంతం కాబట్టి మామిడి పండించడానికి చాలా అనుకూలమైన ప్రాంతం మనది. ఇప్పుడు ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అంటాం కదా వీటిని, ఏది ఒక్కో కాయ 500, 1000 రూపాయలు ఉండేవి, అవి ఉన్నాయండి మీ దగ్గర ఇంకా ఏమన్నా ఈ మియాజాకి కాకుండా? ఉన్నాయండి. మియాజాకి ఉందండి, నాందాక్మే ఉందండి, టామీ ఎట్కిన్ ఉందండి ఉమ్, అండి. ఈవెన్ 6 ఒకటి ఉందండి. ఒక ఉమ్, మ్యాంగో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు పెట్టామండి. ఉమ్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి మ్యాంగో ఉందండి అండి. మా గోదావరి జిల్లాలో ఫేమస్ పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి. పండూరి మామిడి అంటే చిన్నగా ఉంటాయి, కొత్తపల్లి కొబ్బరి అంటే ఆ, పచ్చడికి బాగుంటుంది. అది అవునండి. పచ్చడి ప్లస్ ఫ్రూట్ రెండు పనిచేద్దండి అది. ఓ. అలాగా రకరకాల అనమాట అండి ఇవన్నీ కూడా. ఎన్ని చాలా ఎకరాలండి మీ మళ్ళీ నర్సరీ? నాకైతే 70 సెంట్లు ఓన్ భూమి ఉందండి. 4 ఎకరాలు లీజు చేస్తాను సార్. 4 ఎకరాలు. ఆ, ఎకరా లీజు వచ్చండి 2 లక్షల రూపాయలు పైన మాకు ఇక్కడ. అబ్బా, 2 లక్షలు. ఉమ్. ఇప్పుడు కావాలి అంటే ఎకరాకి అక్కడికే రావాలా, లేకపోతే ఏమన్నా విజయవాడ, గుంటూరు, వైజాగ్ దొరుకుతాయా మీవి? దొరకవండి. ఇక్కడికి రావాలండి. లేదా మాకు 1 ఇయర్ ప్లాన్స్ అయితే ఆన్లైన్ ద్వారా పంపుతాం. 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ ఆన్లైన్ ద్వారా. మ్హూ. బాగా పెద్ద ఉందండి సైజు ఆ మెచ్యూర్ ప్లాన్స్ ఫెసిలిటీ ఉందా? కావాలంటే రావాలండి అండి. ఆ ఫెసిలిటీ ఉంది, ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ లో పంపేస్తున్నారు. అవునండి. అవునండి. కానీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువైపోద్దేమో. అవదండి, పర్లేదండి. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ కూడా పెడుతున్నాం కదండి. మీరు ఇప్పుడు చెప్పారు కదా, దానికోసం అని చెప్పానండి. మీకు ఓ 10 మొక్కలు బుక్ చేస్తే షిప్పింగ్ మేము పెట్టుకుంటామండి. కాస్ట్ మీద ఇస్తే సరిపోతుంది, ప్లాంట్ కాస్ట్. బాగుంది బాగుంది. 10 మొక్కలు మీరు ఆర్డర్ పెడితే ఫ్రీగా పంపేస్తామండి. కానీ మొక్కల కాస్ట్ ఒకటి పే చేయండి అంతే. అదే నేను అనేది, జొమాటో స్విగ్గీ వాడు సపోజ్ 200 పైన అయితే ఫ్రీ డెలివరీ అంటాడు కదా. వందలు 10 అలాగే. మొక్కలు అంటే మీకు తెలియదే ఉంది. మన వాళ్ళు సపోజ్ 500 రూపాయల మొక్కలే తీసుకుంటే మీరు ఇవ్వలేరు కదా. అట్లా నేను అంటుంది, ఇంత కాస్ట్ అని అంటే పెట్టుకోండి. తప్పకుండా ఇస్తాను. ఎందుకంటే అండి మీకు ఇలా చెప్పానండి, 10 మొక్కల్లో వాళ్ళకి 10 ఒక రకంగా ఉండరు కదండి. 10 రకాలు కొనుక్కుంటారండి. అవును. దాని మరి గురించి మనం 1000 రూపాయలు, ఇవ్వగలుగుతాం. 2000, 5000 రూపాయలు షాపింగ్ చేసిన వాళ్ళకి ఫ్రీ ఇవ్వండి అంటున్నాను. ఈసారి మార్చాలని బడ్జెట్ పెట్టి పెడతానండి. బడ్జెట్ అయితే మీకు వాళ్ళకి ఇబ్బంది ఉండదని నా ఉద్దేశం. అది అవునమ్మా, మొక్కలన్నీ అదే సరిపోయి అర్థమైంది. నేను ఉన్నాను, నాకు 50 తులసి మొక్కలు కావాలంటాను, మొక్క 10 రూపాయలే అవును. ఉంటుంది, ఫ్రీ ఎక్కడ ఇస్తారు అవును. మీరు అంటుంది. ఇవ్వలేరు ఎవరో కదా. అలాంటికి ఇవ్వలేమండి. ఓన్లీ మా కేటలాగ్ లో ఉన్న మొక్కలు మాత్రమే. అదే అదే. ఆయ్. బాగుంది. ఎందుకంటే కడియ ప్లాంక్ లో కొన్ని వేల రకాలు ఉన్నాయండి. అన్ని మనం ఇవ్వాలంటే మన వల్ల కాదండి. అవును అవును. ఇదిగోండి, ఇది ఏదేమైనా నామ్ డాక్యుమెంట్. చెప్పండి. ఇది నామ్ డాక్యుమెంట్. ఇది మనకి మన మ్యాంగోల కన్నా 40 రోజులు 4 రోజుల ముందు బిఫోర్ మార్కెటింగ్ అయిపోద్ది అనమాట అండి. ఓహో. థాయిలాండ్ లో చాలా ఫేమస్ వెరైటీ మ్యాంగో అండి ఇది. ఒకసారి ఈ మామిడి పండు తిని అలవాటు పడితే మళ్ళీ ఈ మామిడి పండు కూరుకుంటారనమాట అండి. ఇవన్నీ కూడా ఫార్మర్ కోసం పెంచామండి. మ్హూ. ఈ సైజు మొక్కలు కావాలంటే మా దగ్గరికి వచ్చి ఒక ట్రక్ అరేంజ్ చేసుకుని ట్రక్కులు వేసుకెళ్ళాలండి. అవును అవును. రైతులు ఎవరైనా ఎకరం 4 ఎకరాల్లో వేసుకునే వాళ్ళకి బాగుంటుంది. ముందే అవునండి. మాట్లాడుకుంటే. అవునండి. మేము పంపించాలనుకోండి, చిన్న సైజు మొక్కలు అంటే ఏడాదిన్నర వయసు ఒక కేజీన్నర బ్యాగ్ సైజు ఉన్నది మాత్రం పంపగలం అనమాట అండి. అవునవును. పెద్ద ఇదిగోండి, ఇవన్నీ కావాలంటే కూడా ఇవ్వగలరు. అవును, ఇవన్నీ డిఫరెంట్ ఆఫ్ సీతాఫలాలు అనమాట అండి. ఒక్కో లైన్ ఒక్కో వెరైటీ అండి సీతాఫలం ఇది.
ఓ డ్రాఫ్టెడ్. సీతాఫలం ఈ మధ్య అసలు కాయట్లేదు, రావట్లేదు, వచ్చినా అంత లావు వస్తున్నాయి, ఏదో చెప్ప గడ్డిలాగా ఉంటున్నాయి కదండి. అది మహారాష్ట్ర వెరైటీ అండి, విఎన్ఆర్. అది ఏంటంటే అండి, ఎన్ఎంకే గోల్డ్ అనండి ఒక సీతాఫలం వచ్చిందండి ఫారెన్ నుంచి. ఆహా. కాస్పాటి అని ఒక ఆయన పెంచారనమాట, మహారాష్ట్ర షిరిడి ప్రాంతంలో పెంచారండి. ఓకే ఓకే. ఆ, పెంచండి అవి అలాగా. అవి అంత టేస్ట్ ఉండవండి, మన దేశం వాళ్ళకి అంత టేస్ట్ ఉండవు. కానీ ఏంటంటే పలుపు తీసుకునండి దాన్ని స్టోర్ ఆ, చేసుకుని లేని టైంలో మనకి ఐస్ క్రీమ్ కింద గట్ట మార్చిస్తున్నారండి. ఓకే ఓకే. ఐస్ క్రీమ్ పల్ప్ బాగుంటుంది, క్రీమ్ ఉంటుంది ఆ, కాబట్టి. మీరు గెటక్స్ ఐస్ క్రీమ్ అని ఒక కంపెనీ ఉందండి, 18 రకాల పళ్ళు ఐస్ క్రీమ్ కింద మారుతారండి ఆయన. ఇగోండి ఇవి కూడా కావాలంటే రెడీమేడ్ ఇన్స్టెంట్ గా అండి, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లకి ఇవి పెంచి ఉంచానండి. 8 సంవత్సరాల వయసున్న మొక్కలండి. ఓకే ఓకే. ఇగోండి కుండీలో పెట్టి ఉంచాను, ఇగోండి. మ్హూ. ఏంటి 8 సంవత్సరాల? అవును, 8 ఏళ్ళు మొక్క అండి ఇది. అంటే కుండీలో ఉండటం వల్ల పెరగలేదు అంతేనండి? అంతే అండి, అంతే ఆగిపోయింది. అండి. అవునండి. లేకపోతే బాగా పెరిగిపోయింది పాటికి. పెరిగిపోతాయండి, అవునండి. గ్రౌండ్ లో అయితే చెట్లు అయిపోతాయండి. ఇక ఈ రకంగా మనం ఉమ్, ఉమ్. పెంచి పెద్ద పెద్ద సైజు చిన్న అవి సైజు కూడా అంటే గడ్డి కట్టించుకొని. ఎవరి అవసరానికి తగ్గట్టు అలా తయారు చేస్తున్నామండి. ఓకే ఓకే. ఆ, ఇక రకరకాలండి. ఎందుకంటే కడియపులంక అంటే మనకి ఎప్పటికీ మన బుర్ర సరిపోదండి దాని నాలెడ్జ్. ఆ రకంగా ఉంటాయండి మొక్కలన్నీ ఉమ్, కూడా. మనం సాయశక్తులు ఏంటంటే రైతు ఆహారకాలం శ్రమించి 5 ఏళ్ళు కష్టపడి ఓ మొక్క పెంచిన తర్వాత అన్న కాయ కాయాలండి. లేదనుకోండి ఆయన ఎంత బాధపడతాడో యాజ్ ఎ రైతుగా నాకు తెలుసండి. కానీ చాలా ఉమ్. మంది ఏం చేస్తారు తెలుసండి, పాలేర్లకి కూలీలకి అప్పచెప్పేసండి సిటీలో ఉద్యోగం చేసుకుంటున్నారు అండి. వాళ్ళేమో వాటిని చూడటం లేదు, సరిగా సాగట్లేదు, చచ్చిపోతున్నాయి. మళ్ళీ మాకు ఫోన్ చేసి ఏమయ్యా నువ్వు చచ్చిపోయి మొక్కలు ఇచ్చేయడానికి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారండి. మొక్క ఇచ్చేంత వరకు మా బాధ్యత, దాన్ని సాగడం పెంచుకోవడం కస్టమర్ అండి అదే రైతు. కానీ సిటీలో జాబ్ చేసుకుంటూ పల్లెటూరులో మొక్కలు ఇచ్చేసి ఆ గేదెలు తొక్కేసి అవి తొక్కేసి పాడు చేసి మేకలు తినేసి అట్లా నీళ్లు వేయక మందు కొట్టక ఎరువు వేయక పాడైపోతున్నాయి. మొదటి 3 ఏళ్ళు జాగ్రత్తగా పెంచండి, తర్వాత మీ ఇష్టం అని చెప్తున్నాం. అయినా సరే ఎవరు ఇది అవుతలేదు. మీరు ధన్యజీవులు, మాతో పోల్చుకుంటే మీరు ధన్యజీవులు. రైతులకి మంచి మొక్కిస్తున్నారు, రైతులకే రైతులాగా ఉన్నారు మీరు. అందులోను పచ్చటి వాతావరణంలో, చక్కటి వాతావరణంలో బతుకుతున్నారు మొక్కల మధ్య. ఏం సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ నేచర్ ని సంపాదించుకున్నారు కదా మీరు. మీ అవునండి, అవునండి. అదృష్టం అంటే కొంతమందికే ఆ వస్తుంది అది. విషయంలో మాత్రం ఆ విషయంలో చాలా అదృష్టవంతులు అండి. అవునవును. మా గురుగారు ఉన్నారండి, పుల్లా నాగేశ్వరరావు గారేనండి. ఉమ్. దాదాపు 100 ఎకరాల నర్సరీ వ్యవసాయం అండి వాళ్ళది. ఆయన ఓ. ఏం చెప్పి ఒకటే చెప్తారండి, రైతు అంటే ఏడనుకుంటున్నావు దుర్గారావు, ఏంటి ఎంత కష్టపడితే ఆయనకి డబ్బులు వస్తాయి. కాబట్టి మనం రైతులకి ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు చాలా మంచి మొక్కలు ఇచ్చి పంపించాలి. అన్న రకం అన్నట్టు ఇస్తే వాళ్ళు ఆనందపడతారు, మళ్ళీ ఇదవుతారు. అందుకని అబద్ధం మోసం లేకుండా బతికితే మన దగ్గరికి ఎవరు రావాలో వస్తారో, మనకి ఏమి ఇవ్వాలో ఇస్తారో, దానికి సంతృప్తి పడతాం నేర్చుకో అని చెప్పారండి. అది ఆ రకమైన అంటే ఈ ఇవాళ ప్రజ రోజు ఇవాళ ప్రజ మండలం అవునండి, ఇవాళ గోదావరి ప్రజెంట్ జిల్లాలో సార్. మంచిదన్నమాట. ఉమ్. అవునండి, అవునండి. ఇవాళ ప్రజెంట్ అండి 5 ఎకరాల వ్యవసాయం పళ్ళ మొక్కలతో చేస్తున్నామండి మేము. 5 ఎకరాల వ్యవసాయానికి దాదాపు నా దగ్గర 12 మంది ఉన్నారండి వర్కర్స్. ఉమ్. అవునండి. అంటే అదే కాంట్రాక్ట్ బేసిక్ అండి, జీతాలు గట్ట కాదనుకోండి, కాంట్రాక్ట్ బేసిక్ చేస్తాం అందరు చేస్తాను. ఎందుకంటే ఈ పీస్కి ఎంత, ఈ మొక్క పెడితే ఎంత, ఈ మొక్క తీస్తే ఎంత, ఈ మొక్కకి బద్దగట్టి ఉమ్. ప్యాక్ చేస్తే ఎంత అని ప్రతిదీ కాంట్రాక్ట్ బేసిక్ ఉంటుందండి రేటు. ఓకే, వాళ్ళు వచ్చి ఆ పని చేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతుంటారండి. అలాగే నాకు ఒక నెలకి దాదాపు 1,25,000 రూపాయలు మెయింటెనెన్స్ అవుతుందండి. అమ్మో. ఉమ్. ఉమ్. ఆ డబ్బులు సంపాదించాలండి, ఈ పొలం చిత్తులు సంపాదించాలండి, ఈ మట్టికి మొక్కలకి పెంపకానికి చూసి అన్ని పోను మిగిలితే మాకు అంటే సంవత్సరంలో 8 నెలలు పొలానికి జనానికేనండి, ఏమన్నా 2-3 నెలలు మాకు. ఓకే ఓకే అండి. అలా పెట్టుకుంటామండి. ఆదాయం తక్కువ ఉన్నా ఆత్మసంతృప్తి ఉంటుంది. ఇంకా ఉంటదండి, అదొక అది గొప్ప విషయం. గ్యారంటీ. పైగా ఏంటంటే చాలా బాగా చాలా మంది మొక్కలోల్ని పువ్వులోల్ని పాలోల్ని గౌరవంగా చూస్తారండి. ప్రతి ఇంటికి అవసరం కదండి. ఈ రోజు దేశం అంతా ఉన్నారు మీరు, మీ మొక్కలు దేశం అంతా ఉన్నాయి. అందులో అంతే, కొన్ని నేను చచ్చే కూడా మొక్కల రూపంలో వాళ్ళ ఇంటికాడ బతుకుండాలని, అంతే నా 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 పాలసీ. అవునండి, కరెక్టే.
నేను చనిపోయే కూడా ఎవరు ఇచ్చారా అంటే సప్తగిరి ఇచ్చి, ఇదిగోండి బెలంబి ఉసిరేనండి ఇది. ఉమ్, ఉసిరి. 100% సి విటమిన్ అండి. అవును, మామూలు ఈ రాతి ఉసిరి టైప్ అండి. కాదు, మా రాసి ఉసిరిలాగా ఉంటది కానండి, ఇది ఏంటంటే ఓన్లీ కిచెన్ పర్పస్ కండి. చింతపండు ప్లేస్ లో దీన్ని వాడుకోవచ్చండి. ఓ సూపర్, బాగుంది బాగుంది. అవును, చింతపండు కొద్ది మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మామిడి ఉసిరి బెస్ట్ అండి. అవును, అవునండి. ఇదిగోండి ఇలాగ ఎన్ని కాయలు కాసేద్దండి, చెట్టు నిండా కాయలండి. ఇలాంటి చెట్టు పెంచుకున్నారనుకోండి, ఒక రసం ఇదే పెట్టుకున్నా, ఒక పప్పు పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా అండి ఈ రోగాలు బాగా రోస్టులు జలుబులు దగ్గులు ఏవి రావు. అన్ని ఏంది దూరంగా ఉంటాయి. అవును, టెంపరీ పికిల్ పెట్టుకోవచ్చండి. ఓ ఇదిగోండి మీకు ఇప్పుడు మొక్క చూపించానండి, ఇది అమెరికన్ సపోటా అండి. ఇది అమెరికన్ దీని పేరు సపోటా. వచ్చండి మామి సపోటా. 2 కేజీల నుంచి 4 కేజీల దాకా వద్దండి కాయ. ఓహో. ఇప్పుడు డెవలప్ చేస్తామండి, మొక్కను పెంచుతున్నాం. 4 గంటలు కట్టామండి చెట్టుకొని. ఒక మొక్క 15,000 కొన్నానండి నేను. వామ్మో. ఏమండి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెంచానండి. ఇప్పుడు అంట్లు కట్టాను, 4 మొక్కలు వచ్చినాయి. ఈ 4 ఆహా. మొక్కల్ని మళ్ళీ ఇంకో 4 ఏళ్ళు పెంచాలండి, మళ్ళీ అంట్లు కట్టాలంటే అని. అలా అనమాట అండి. ఒక మొక్క మీకు ఇవ్వడానికి దాదాపు మా దగ్గర 7 నుంచి 8 ఏళ్ళు పడుతుందండి. ఏంటి రైతులకు తెలిసి కష్టం. ఈ పంట వేసుకోవాలన్న సంగతి తెలడానికండి. మామూలు కష్టం ఇదిగోండి, కాదు మీకు. అవునండి, ఇగో ఈ రకంగా ఎయిర్ లేరింగ్ సిస్టమ్ తయారు చేస్తామండి. ఉమ్. ఇవన్నీ ఎయిర్ లేరింగ్ అనమాట అండి. అది కూడా నేర్చుకోవాలి మీ దగ్గరికి వచ్చినప్పుడు. కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవసరం అండి. అవసరం. ఇదిగోండి ఉపయోగాలు అంటుకట్టి విధానం ఏమో ఇవి ఎలా ఉంటదండి. మామూలు అంటి కట్టే విధానం. దీన్ని అప్రోచ్ గ్రాఫ్టింగ్ అంటారండి. దీన్ని. ఇప్పుడు ఈ మధ్య ఒకటి అదే చూశాను, దుర్గారావు గారు, 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల మామిడి చెట్టుని ఇలా నరికేసి దానికి అవునండి, 5-6 రకాల అంట్లో తమిళనాడు వాళ్ళు మనోళ్ళు కూడా కొంతమంది కట్టి 5-6 రకాల అవునండి, మామిడికాయలు పండించేయచ్చు అంటున్నారు. అది నిజమేనా? అవునండి. చేయొచ్చండి ప్రతి చెట్టుకి కూడా అండి. ఆ జూన్ జూన్ నెల గారు జూలై 15వ తారీఖు అండి చెట్టు కట్ చేసేయాలండి. ఇప్పుడు మా ఇంట్లో ఒక చెట్టు ఉంది, 10 ఏళ్ల చెట్టు, ఇంతలా ఉంటది మాను. అవుద్ది అది? అవునండి, జూన్ నెలలో ఆ, మీరు ఎంత హైట్ కావాలో అంత హైట్ కట్ అది అవుద్దండి. కానీ ఓ అంత మానికి చేయలేరండి, అంత మానికి చేయలేరు. దానికి వచ్చి చిగురు మీద చేసుకోవాలండి. ఓకే ఓకే. చిగురు మీద చెట్టు కట్ చేసిన తర్వాత 10 చిగురులు వచ్చిననుకోండి, మంచి ఒక 5 ఎంచుకునండి, 5 తీసేసండి. 5 వాటి మీద 5 రకాలు కట్టుకోవచ్చండి. చేస్తారా పని? గ్రాఫ్టర్లు ఉంటారండి, గ్రాఫ్టర్లు చేస్తారండి. మాకు వచ్చు, కానీ గ్రాఫ్టర్ని తీసుకెళ్లి చేయించుకుంటే మనకి ఏ రకం కావాలో ఆయన తేవాలి. సాయానికి కొమ్మ ఓకే ఓకే. మీరు కోరుకున్న సయాన కొమ్మలు ఉంటాయి కదండి. నాకు బంగినపల్లి కావాలి, ఓ చెరుకు రసం కావాలి, ఓ పండూరు మామిడి కావాలి, కొత్తపల్లి కొబ్బరి కావాలంటే ఆ తల్లి చెట్లు ఎక్కడున్నాయో వెళ్ళి ఆ సయాన్ని తెచ్చి మీ చెట్టు మీద స్టిక్ చేయాలండి, గ్రాఫ్ట్ 4 చేయాలి. రకాలు ఒకే చెట్టుకు వస్తాయి అప్పుడు. వస్తాయండి అలాగా. బాగుంది. ఓకే అండి, దుర్గారావు గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు. మరి మనం చాలాసేపు అయింది కదా, మెల్లమెల్లగా మన అవునండి, వాళ్ళు బిజీ అయిపోతారు. ఇది పోస్ట్ చేసేస్తాను. తప్పకుండా మీ తప్పకుండా నంబరు సార్. అది ఆల్రెడీ మీదేమో సప్తగిరి నర్సరీ. మీ నంబర్ ఇంకొకసారి చెప్పండి, అడుగుతున్నారు. 7075858 సార్. 7075858 వాట్సాప్ ఆర్ కాల్ నెంబర్. దయచేసి ఇది గుర్తుంచుకోండి. దుర్గారావు గారేమి వ్యాపారం కాదు, నాది ప్రమోషన్ కాదు, అది నమ్మొచ్చు మీరు. సో దయచేసి చిన్నారా మంచి మొక్కలు. నా సలహా చిన్న ఏంటంటే, మనం పెంచగలిగే పెంచుదాం. పెంచలేనప్పుడు మంచి శుభకార్యాలు ఏమున్నా ఇంట్లో, లేకపోతే ఎవరైనా కాలం చేసినా గానీ వాళ్ళ పేరు మీద ఒక 100-1000 మొక్కలు మనం ఈ పళ్ళ మొక్కలు లాంటివి ఇవ్వగలిగితే, ఏది ఆయన చెప్తున్నారు 10-15 రూపాయలు, 1500 మొక్కలు ఉండిపోతాయి. ఆ మొక్కల మీద కొంతమంది హాయిగా ఆరోగ్యంగా బతుకుతారు. ఇక పక్షులు ఉడతల గురించి ఇక చెప్పక్కర్లేదు. అందరికీ థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇంకొకసారి దుర్గారావు గారు లాంటి వాళ్ళతో ఇంకొకసారి పెడతాను. ఇంకా దుర్గారావు గారి దగ్గర నుంచి మీరు ఏమైనా చూస్తాను ఇప్పుడు కామెంట్స్, అందులో ఇంకేమైనా ఉంటే ఇంకొకసారి పర్టికులర్ గా ఆ టాపిక్ మీద మాట్లాడుకుందామండి. ఆయన రెడీగానే ఉంటారు, అందరికీ అందుబాటులో ఉంటారు. థ్యాంక్స్ అండి దుర్గారావు గారు. ఓకే థ్యాంక్ సార్. యూ. ప్రకృతి ప్రేమికులు చిన్నారావు గారికి కూడా మా తరఫున ధన్యవాదాలు. మమ్మల్ని గుర్తించి 10 మందికి పరిచయం చేయాలన్నందుకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్. నమస్తే. నమస్తే.